గ్రంథము 38వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు మనం ప్రియులారా ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం రండి. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ప్రియులారా అలాగే 19 చదువుదాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఆ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని అడిగి ఉండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆదివారమున రొట్టె విరుచుటకు మా ఎడల కృప చూపిన మహాపరిశుద్ధుడైన దేవ, నీ ముఖ కాంతిలోనికి మేము వస్తున్నాము నాయన. ఏదైనా మమ్మల్ని దర్శించి తాకి గాయం చేసి గాయం కట్టి సరిచేసి ఆత్మలో చక్కపరిచే దేవునికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఎక్కడెక్కడ సరిగలేమో ఆ విషయం తేటగా నైనా మాకు సహాయం చేయొచ్చు, మాట్లాడి సరిచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యాలు జరిగించండి, మందిరం అభివృద్ధిలోని తీసుకుని రండి, నీ గుడారపు తాళ్ళు విస్తరింపచేయండి. అనేక ఆత్మలు వరవడిగా ప్రవాహం వలె నీ మందిరంలోనికి రావడానికి సహాయం చేయండి. నీ మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరంగా ఉండనియండి. మాతో మాట్లాడి మమ్మల్ని బలలు యోగ్యంగా చేయించి దీవించండి ఆయన. రేపటి వారం అంతా బలము చేత ఆ శరీరం ఆ రక్తము బలము చేత మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని కృపదయచేయమని అపవాది క్రియలు యేసునామములో బంధించి వేస్తాం. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మేము రాలేదా? ప్రియులారా, యెషయా గ్రంథం 39 వరకు ఒక రకం, తర్వాత ఒక రకం. ఎందుకంటే పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఏమండి? 39 గ్రంథాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు 27. ఇది మనం జనరల్గా తెలిసి ఇన్నిసార్లు చెప్తే తెలియకుండా ఎట్లా ఉంటుంది? అట్లనే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి 39 వరకు ఒక లైన్, తర్వాత 40 నుంచి ఒక రకంగా ఉంటాయి. అందుకే 40వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను వస్తాడు. 3లో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. 43 ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం. అదంతా ఆ భాగం అంతా బాప్తిస్మిచ్చి యోహాను. మీరు చెప్పండి, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు పక్కన పెట్టండి. యేసు ప్రభు ఆయన సమస్తానికి మధ్యవర్తి. కాందేదో చెప్పండి. దేవునికి దేవదూతలకు మధ్యవర్తి యోబు గ్రంథంలో, దేవునికి నరులకు మధ్యవర్తి. పాత నిబంధన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఎన్నో ఇంకా చెప్పాలంటే అసలు సృష్టికి, సృష్టికర్తకు సృష్టికి మధ్యవర్తి. అసలు మధ్యవర్తి అనే అంశమే వేరు. అది ఒక పెద్ద సబ్జెక్ట్. పిల్లరా,
వినాలనుకుంటే అది విశ్వచరిత్రను ఉపవాసం ఉండి 3 రోజులు ప్రతిష్ఠించుకొని అన్నం తినకుండా ఆ పుస్తకం చదవాలి. అన్ని పుస్తకాలకు ఎత్తు, దానికి మించిన కోట్ల రెట్లు అమూల్యమైనది బైబిల్. దాని గురించి మనం మాట్లాడే అర్హత కూడా పెద్దగా మనకు లేదు. దేవుడు కృప చూపిస్తే తప్ప ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. చేస్తే నువ్వు గర్విష్ఠువు అవుతావు. ఎక్కువ శాతం స్టేజీల మీద ఎక్కి బైబిల్ తీసి చెప్పటం నేర్చుకోకూడదు. నమ్మి బాప్తిసం పొందిన ఇమ్మీడియట్గా వీధి సువార్తలు చేయటం చాలా మంచిది. హల్లెలూయా. కరపత్రికలు పంచటం మంచిది. దీనత్వం లేక దిగుతావు. కొన్నిసార్లు పెద్ద పెద్దోళ్ళు నిన్ను తోడుకు రమ్మని పిలుస్తారు. తోడుకు రమ్మని పిలుస్తేనే నువ్వు వాళ్ళ లెవెల్ ఫీల్ అయితే ఎట్లా? నన్ను కూడా చాలామంది దేవవరం సార్ అని, మాకు సైన్స్, న్యాచురల్ సైన్స్కి 10th క్లాస్లో వచ్చినట్టు. అప్పుడు నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు. సారే అప్పుడు కొట్టేవాడు ఆయన బాగా. ఆయన అంటే కోపం కూడా నాకు ఊరు గుర్తుంటాడు ఈయన అని. కానీ భవిష్యత్తులో తెలియకుండా ఆయన పరిచయం అయిపోయి ఆయన దైవజనుడు అనే విషయం నాకు తెలియదు. నేను 20 ఏళ్ళకి వచ్చినాక రక్షణలోకి వచ్చి కొంతకాలంకు దేవవరం సార్ పరిచయమై సువార్తకు పిలిచబోయాడుగా. అట్లూరు, ఆ పక్క బద్వేలు, మైదుకూరు, ఈ పక్క ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చీపాడు, చాపాడు, మీకు తెలియదు ఆ పల్లెలు. మైదుకూరు ఆ పక్క మరి ఆ ప్రాంతాల్లో వీధిలో నిలబెట్టేవాడు. మేము ఏం పాట వస్తే పాడాలా. అసలు ఆ పాట ఇంతవరకు బాగానేవారు. రండి రండి అని ఒక పాట, సువార్త పాట ఉంది. రండి రక్షణ పొందండి అనే పాట ఒకటి ఉంది. రండి యేసుని రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడని ఒక పాట ఉంది. అదంతా ఊరికే పాడుతుంటాడు. స్టేజ్ వీధిలో నిలబడి మేము పాడుతున్నాం ఊరికే అంతే. ఇక చాలు అంటాడు ఆయన. అప్పుడు గమ్మగా అయిపోతే ఆయన వాక్యం చెప్తాడు. అద్భుతంగా చెప్తాడు. మా ఇంత హైట్ ఉంటాడు ఆయన. అంగా పైకి చేయెత్తాడు. అసలు ఏదో ఆయన యేసయ్యను చూపించాలనే తపన. నేను అడిగి, ఏం సార్ నీకు అంత అది భారం అట్లా ఉంది మీకు అది అంటే, నేను ఫారినర్స్ వచ్చి కడపలో సువార్త చెప్పేటప్పుడు రక్షింపబడినోడిని. వాళ్ళు 30 రోజులు మీటింగ్స్. అవి ఏ ఊర్లన్నా 30 రోజులు మీటింగ్స్ ఉంటాయా? 3 రోజులు కాదు, 30 రోజులు మీటింగ్స్. ఆ మీటింగ్స్లో ఆయన రక్షించబడ్డాడు. దొరలు అంటే చాలా ఇష్టం, పిచ్చి ఆయన. ఎందుకంటే మాది సిఎస్ఐ చర్చి మధ్యలో, సిఎస్ఐ స్కూలు, చర్చి అన్నీ దొరలు ఉంటారు. దొరలు అన్నీ బంగ్లా, దొరసాని బంగ్లా అని ఒకటి ఉంది ఆడ, దొరల బంగ్లా ఒకటి ఉంది. ఆయనకు చాలా పిచ్చి, వాళ్ళంటే ఇష్టం. బ్రిటిష్ వాళ్ళంటే చాలా ఇష్టం. ఆయన ఒకటే నమ్ముతాడు. వాళ్ళు వచ్చి ఎక్కడో పడి ఉన్న పెంట కుప్పల మీద ఉన్న మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించి లేవనెత్తారు. అది తెలుసుకోండి అన్నాడు ఆయన. చాలా విషయాల్లో మన దేశానికి నష్టం చేశారు, వ్యాపారం కోసం వచ్చి మోసం చేసి, అవన్నీ ఉన్నాయి. మరి సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం కావాలంటే ఏదో ఒక రీతిగా పరిపాలన చేయాలి. వాళ్ళు ఆస్ట్రేలియాని వాళ్ళే పరిపాలన చేసినారు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్, సిడ్నీ అనే ప్రాంతాలను విక్టోరియా రాణి యొక్క స్టాచ్యూస్ ఉన్నాయి. న్యూజిలాండ్ పోతే వాళ్ళ సామ్రాజ్యం ఉంటుంది అక్కడ. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఎక్కడికి పోయినా బ్రిటిష్ పీపులే పరిపాలన చేశారు. దానికి దేవుని కృప కూడా ఏదో ఉండాలి. నేనేం నమ్ముతుంటే భక్తులంతా లేచింది అక్కడే. మీరు జాన్ వెస్లీని కానీ పెద్ద పెద్ద భక్తులంతా మీరు చూడండి, ఆ ప్రాంతాల్లో కూడా లేచారు. కానీ ఎక్కువగా హింసించబడటం, హతసాక్షులు కావటం, భక్తులే లేచిన ప్రాంతం జాన్ హస్ అనే ఒక వ్యక్తి అనుకుంటాం బహుశా, లేదా విలియం టిండేలో, తెలియదు. ఇంగ్లాండ్లో భక్తుడిగా ఉన్నప్పుడు విక్టోరియా రాణి, ఆ కాలంలో ఉన్న రాణి, ప్రపంచంలో ఎవరికి నేను భయపడను, ఆ భక్తిపరుని తప్ప అనిందంట. అతను ప్రార్థన చేస్తే ఇంగ్లాండే ఏమైపోతుందో తెలీదు. కాబట్టి నేను ఎవరికి భయపడని రాజకుమార్తెనే కానీ అతనికి మాత్రం అతని ప్రార్థన అంటే నాకు ఇక్కడ లేని భయం. అంత శక్తివంతులు పుట్టిన స్థలం ఇంగ్లాండ్.
అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతోమంది 200 సంవత్సరాలు ఇండియాను పరిపాలన చేశారు. వీళ్ళరా వాళ్ళ వలన అదే అనేది మనోళ్ళు హిందూ దేశంలో వాళ్ళ వలన క్రిస్టియానిటీని వాళ్ళు ఇన్సర్ట్ చేసేసారు. అప్పుడు రక్షింపబడినోడు దేవవరం సార్. దేవవరం సార్కి దయ్యాలు ఎల్లగొట్టే వరం ఉంది. ఆయన ఎప్పుడు మమ్మల్ని సమాధి గెలిచిన మన యేసు, సమాధి ఓడేనే మన యేసు, ఇట్లా పాట ఉంది చూసారు ఒకటి. ఆ పాట ఎప్పుడు పాటిస్తాడు మాతో. దయ్యాలకి ఈ పాట, సువార్తకు ఆ పాట, ఇక నోటికి వచ్చేసినాయి అవి. పాట అంటాడు ఆయన. అంటేనే మేమంతా ఇది అది జయ జయ యేసు జయ జయ ఆ పాట పాడుతుంటే ఇక దయ్యాలు ఊరుకోలేవు. పొగబెట్టినట్టయితే లోపల జయ యేసు అనే మాట వినడానికి అవి నొప్పదు, బయటకు వచ్చేస్తాయి. చాలా దయ్యాలలో కొట్టాడు ఆయన. కానీ ఆశ్చర్యం, ఇంతర్గంగా బ్రతుకున్నాడు. కుటుంబం స్పాయిల్ అయిపోయింది. ఆయన కుటుంబం చూడండి, నేను అన్నీ గమనించిననే. కాబట్టి ఏదో మీరు బాగుండాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు ఏం రాలే ఏం నాయనా అంటుంటే మీరేం పట్టించుకోవాలి. రండి అంతే. ఏం రాలేదురా అంటే రండి అంతేగాని సార్ అడుగుతాడే అట్లా ఏం ఫీల్ కావాలి. ఎందుకంటే చాలామంది చెడిపోయిన వాళ్ళని నేను చూశాను. దేవవరం సార్ చాలా మంచి వ్యక్తి. ఆయన రక్షణలోకి నడిపించిన విశ్వాసినే పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ కూతురు చేసుకున్నాడు. ఏదో బెసికింది, ఆయనకు విడాకులు లేదు. చాలా కాలం ఒక్కడే ఉన్నాడు. తర్వాత మళ్ళా ఒక ఆయన రక్షించమని విశ్వాసాన్ని చేసుకు వాళ్ళే ఇచ్చి చేశారు, తల్లిదండ్రులే ఇచ్చి చేశారు ఆయన. కానీ ఏది ఏమైనా చాలా నష్టపోయాడు లైఫ్లో. ఎందుకంటే హౌ టు డీల్ విత్ డెమన్స్ అనేది ఒక చదువు. అది దయ్యాలు ఎల్లగొడితేనే సరిపోదు, మళ్ళా వస్తాయి. ఏం చేస్తావు అప్పుడు చెప్పండి. రక్షణ పొందుతానే సరిపోదు, పోగొట్టుకోకుండా చూసుకోవాలి. అదొక చదువు. కాబట్టి క్యాస్ట్ అవుట్ ద డెమన్స్ అనేది ఒక సబ్జెక్ట్. డెరిక్ ప్రిన్స్ రాశాడు, దయ్యాలను వెళ్ళగొట్టుడి. ఎవరు చేయాలంట? బళ్ళారిలో రాంబాబు అనే ఒక భక్తుడు ఉన్నాడు, బ్రాహ్మణ్ కన్వర్ట్. ఎందుకంటే అతన్ని చేసినట్టు చూసిన వాడు చెప్తుండే, అది విన్నా కూడా మంచిదే కదా, ఆయన సంతోషపడతాడు. ప్రొఫెసర్, ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్. బ్రాస్ లైట్లు, దండలు, ఎంత వేయాలని బంగారం అంత వేసింటాడు. కానీ యేసుప్రభు నమ్ముకున్నాడు. వద్దంటావా బంగారం వద్దంటావా? ఆయన కూడా చెప్తాడు, మార్మన్స్ కావాలి పరలోక రాజ్యం కావాలంటే బంగారు కాదు. యేసే రక్తంలో కడగబడి దేవునితో సమాధాన పడాలా, అది ముఖ్యం. తెల్ల డ్రెస్ కాదు. నెససరీ విషయాలు, అన్నెసరీ విషయాలు బాగా చెప్తాడు ఆయన. ఆయన కడపకు వచ్చి వాక్యం చెప్తాడంటే ఇంగ్లీష్లో ఆయన చెప్తుంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి ఎవరికి చేతగాలి. అప్పుడు టీడీ ప్రసన్న కుమార్నికి ఇచ్చినారు. టీడీ ప్రసన్న కుమార్ కలెక్టర్తో ఈక్వల్. ఆయన ఇంగ్లీష్లో నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. రాంబాబు బిడ్డ దా పిల్ల అంత ఉంటుంది, అడుగుచ్చాను చూడు, వీరమ్మ మనవరాలా, ఆ పిల్ల అంత ఉంటుంది. స్టేజ్ ఎక్కిందంటే దయ్యాలు గడగడ గడగడ ఉడుకుతాయి. అంత పిల్ల స్టేజ్ ఎక్కితే ఇప్పుడు చెప్పండి, అవన్నీ లేవు, ఇప్పుడు స్వస్థతలు లేవు, దయ్యాలు లేవు, అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు అంటే ఆ పిల్లని తీసుకొచ్చి చదువు అంతా నేర్పిస్తుంది. కాబట్టి మనకు తెలియని సబ్జెక్టు అవతల ఎంతో ఉందని ఫస్ట్ నువ్వు తెలుసుకో. మనకు తెలియని విషయం ఏంటంటే నాణ్యానికి అవతల ఉండేది సబ్జెక్ట్ మనకు తెలీదు. తెలిస్తే నువ్వు బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ అవుతావు. బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ అంటే రెండు తెలిసిన వ్యక్తి అవుతావు. సైకిల్ మీద పోయినట్టు పడకుండా జాగ్రత్తగా పడతావు. హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 17 నుంచి మనం గమనిస్తే ప్రియులరా, 17 నుంచి, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణము దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, దయాల పీడన, కొన్ని సమస్యలు మీదకి వచ్చి నిన్ను వదలకుండా ఏళ్ల తరబడి బాధ పెడుతుంటే ఏమవుతుంది? ఆయాసం పెరిగి పెరిగి మిక్కుటం అవుతుంది.
ఆయాసం పెరిగితే ఏమవుతుంది? ఈ ఆయాసం కాదు, ఆస్తమా ఆయాసం కాదు నేను చెప్పేది. అది బ్రీదింగ్ ట్రబుల్. అది బ్రీదింగ్ ట్రబుల్ మా మేనమామ భార్యకు ఉండే. ఒకరోజు ఆమె రవి ప్రార్థన చేయి అనేది చిన్నప్పుడు కథ చెప్తున్నా. ఇప్పుడు ఆమె కూడా మంచి విశ్వాసం కలిగిన స్త్రీనే. ఇక్కడనే ఈఎస్ఐ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేసి తిరుపతి పోయి అక్కడ రిటైర్డ్ అయిపోయింది. ఆమెకు ఆస్తమా ఎక్కువ. ఏం చిన్న డస్ట్ ముక్కులోకి వచ్చిందంటే ఆమెకు ఇంకా ఊపిరాడదు, కళ్ళు తేలేసి భయంకరంగా బ్రీదింగ్ తీసుకోలేదు. ఎందుకంటే బ్లడ్లో సెల్స్ కూడా ఆక్సిజన్ సెల్స్ ఉంటాయి బ్లడ్లో, అవి పీల్చుకోలేవు, సరిగా వదలలేవు ఈ డస్ట్ పోతే కానీ ముక్కులోంచి. కాబట్టి అది ఆస్తమాకు సంబంధించినటువంటి విషయం. ఒక సామెత, ఆస్తమా పేషెంట్లు అంత ఈజీగా సావరు అని. తెలుసా మీకు ఇది? ఆస్తమా పేషెంట్ త్వరగా చచ్చిపోరు, వాళ్ళకు బ్రీతింగ్ ట్రబుల్ వచ్చినట్టు ఉంటుంది, ఏళ్ల తరబడి బ్రతుకుతుంటారు వాళ్ళు. ఏదేమైనా ఆ ఆయాసం కాదు ఇది, ఇది వేరే ఆయాసం. ఆర్థిక పరమైన వనరులు లేక అల్లాడి ఏండ్ల తరబడి ఇబ్బందులలో. ఏమా ఇక్కడ నా తెలుగు చూస్తున్నాను మీరు, అందుకే అప్పుడప్పుడు మీరు చప్పట్లు కొట్టి హల్లెలూయా అని చెప్తుండాలి మీరు మధ్యలో. ఎందుకంటే మీరు నిద్రపోకుండా. నేను అంటుంటే బాగలేదు కదా సార్కి, ఏమ్మా అట్లా అంటే నాకు మానం పోతుంది అసలు, ఏళ్ళ తరబడి చెప్పలేక అవమానంగా ఉంది. పగులు నిద్ర రాకూడదండి, రాత్రి కూడా రాకూడదు క్రైస్తవులు. కానీ వస్తుంది లేదు, పగులే వస్తుంటే రాత్రి రాకుంటుందా? అసలు నిద్ర అనేది నీ కళ్ళకు వస్తుందంటే ఇంకా లోపల ఎక్కడో అవిధేయత ఇంకా ఉంది అని అనుకోవాలి ఎవరైనా సరే. అట్లా అనుకుంటేనే మంచిది. అవిధేయత తీసేసుకుంటే మళ్ళా కృప చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళగా మిక్కుటమైన ఆయాసము సడన్గా టర్న్ అయ్యి నెమ్మది కలుగుటకు కారణమైందట. ఇప్పుడు ఆయాసమే, మిక్కుటమైన ఆయాసమే కారణమైంది నాకు నెమ్మది రావడానికి అంటున్నాడు భక్తుడు. ఎవరు? హిజ్కియా. హిజ్కియాకు మిక్కుటమైన ఆయాసం ఎందుకు వచ్చింది అంటే మరణకరమైన రోగం వచ్చింది. మరి నీకేం తెలుసు? మనకేం అర్థమవుతుంది? ఆ ఏరియా నువ్వు ఎప్పుడైనా టచ్ చేసావా? మరణకరమైన రోగం వస్తే నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, నీ ఫెయిత్ ఎలా ఉంటుంది, నీ స్థాయి ఎలా ఉంటుంది, సమాధి అంటే నీకు బాగా అర్థమవుతుంది. భయంకరమైనటువంటి నువ్వు రోల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 38 ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది. కాబట్టి ఏమొచ్చింది? మిక్కుటమైన ఆయాసం. అంటే అర్థం ఏంటంటే ఆ రోగం రాజు, ఆయన డబ్బులు ఉన్నాయి, సమస్య అయింది, డబ్బులది కాదు, ఆర్థికపరమైంది కాదు. బాగినండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. రోగ సమస్య అయితే దానికి ఆర్థికపరమైంది కాదు, మస్తు ఉంది డబ్బులు, పైగా మంచోడు ఆ మనిషి. రోగం రాకూడదు వాస్తవికంగా. ఎటువంటి వాడు? కింద అన్నాడు తానే దేవునితో 2లో ఏమన్నాడు? అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేశాడు, యెహోవా యథార్థ హృదయుడనై అని దేవునితో నువ్వు చెప్పగలవా? ఎంత ధైర్యం ఉందో చూడు, ఎలాంటి భక్తి కట్టాడో చూడు. ఎవరిని ఫాలో అయ్యాడు ప్రియులారా? తర్వాత చూడండి, ఇంకా నీ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను. రెండోది యథార్థత ఉంది, సత్యం. అతని దేవుని సన్నిధిలో సత్యముతో నడుచుకున్నాడు. నీ దృష్టికి, మనుషుల దృష్టికి కాదు నేను బతికిండేది, దేవుని దృష్టిలో అనుకూలంగా. ఒకటి కూడా కాదు, మళ్ళా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా అంటే టోటల్గా దేవునికి సబ్మిషన్ చేసుకున్న, అర్పించుకున్న, త్యాగం చేసుకున్న, బలియాగముగా సజీవయాగంగా చేసుకున్న వ్యక్తి. నాకు అనిపిస్తుంది దావీదు తర్వాత చాలా తక్కువ మంది మంచి రాజుల్లో హిజ్కియా ఒకడు. హల్లెలూయా. ఏమండి 3 పాయింట్లు చాలు అతను. మళ్ళీ 4లో అప్పుడు కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన ఎప్పుడు ధైర్యంగా చేయగలడు? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి?
తనకు ఒక పక్క మరణకరమైన రోగం, క్యాన్సర్ ఏదో వచ్చేసింది, ఒక పక్క భక్తికి లోపం ఏమి లేదు, బాగానే నా ప్రయత్నంలో నేను దేవుని దృష్టికి జాగ్రత్తగానే బ్రతికాను అంటున్నాడు ఒక పక్క. అటువంటి వ్యక్తి ప్రియులారా 9వ వచనంలోకి వచ్చేతల్లికి, యూదారాజు అయిన హిజ్కియా ఫస్ట్ రోగయ్యాడు, తర్వాత ఆరోగ్యం పొందాడు, తర్వాత ఇది రాశాడు. బాగా వినండి జాగ్రత్తగా. ఫస్ట్ ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? మరణకరమైన రోగం. పోయినసారే కదా నేను చెప్పింది, పోయినసారి అంతకుముందు సార్ మరణకరమైన పాపం గురించి చెప్పిన. ఇటువంటి ఈ సబ్జెక్టులు అన్ని చోట్ల చెప్పరు అంటున్నారు, కానీ పాటలు ఇప్పుడు పాడినాము. ఇప్పుడు ఏ పాట అది? ఏమండి, ప్రమాణవాక్యంలో ఒక భాగం ఉపదేశక్రమం. ఎట్లా ఉపదేశం చేయాలి, ఏ క్రమం పాటించాలి ఉపదేశం చేయాలనేది అందరికీ తెలియదు. ఓఫీరన్నకు దేవుడు చెప్పి వాక్యం బోధిస్తున్న కాలం ఇది. ప్రమాణ వాక్యం అనేది యెషయానే 8లో ఉంది, మనం చూడొచ్చు. యెషయా 8 మర్చిపోవద్దు. ఇది ఇక్కడుంది ప్రమాణ వాక్యం. ఇది లేకపోతే రెండవ రాకడలో ఎత్తబడేది కూడా ఉండదు. ఏ సంఘంలోనూ ఉండవనేది కాదు, ప్రమాణ వాక్యం నీలో ఉందా అనేది ముఖ్యం. ప్రియులారా ఏమన్నాడు 16లో, ఈ ప్రమాణ వాక్యం కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి, ఎందుకు శిష్యులకు అప్పగించమన్నాడు? బోధకులు కదా అప్పగించాల్సి. ప్రమాణ వాక్యం అనే పుస్తకం రాసి బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు టీచింగ్ చేసి బోధించి అన్నీ చేసి ఆ పుస్తకం రాసి ఎక్స్పర్ట్స్ స్టేజీల మీద అక్కడ ఉన్నటువంటి బోధకులకి ఇవ్వాలి, కానీ ఎవరికి ఇవ్వమన్నాడు? శిష్యులకి ఇవ్వండి అన్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు వినరు, బోధలు వినరు. ఇది బోధకులు నేర్చుకోవాలి, ఎవడైనా నేర్చుకోవాల్సిందే. దేవుడు యెషయా కాలంలోనే చెప్పాడు, అంచె దినాల్లో ప్రమాణ వాక్యం అనేది నేను చెప్పినప్పుడు బోధకులు సరిగా ఉండరు. కాబట్టి శిష్యుని మనసు నేర్చుకోవాలి భక్తి అని యథార్థవంతులు ఉంటారు చూడండి, ఆ శిష్యులకు అప్పగించండి, ఫలితాలు వస్తాయి. ఒకవేళ ప్రమాణవాక్యం ఎవరికి కావాలా? అసలు శిష్యులు ఎన్నడూ నేర్చుకోకుండా శిష్యులకు అప్పగించకుండా ఉంటే ఏం జరుగుతుంది? నష్టం ఏంటి అంటే 20 వచ్చిన ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం. ఒకవేళ శిష్యులకు అప్పగించిన శిష్యులు నేర్చుకున్నారు ఎట్లా హౌ టు ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్స్, లేఖనం ఎలా వివరించాలి అన్నాడు పౌలు తిమోతితో. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు ఉండాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, లేకపోతే రాంగ్ డాక్టర్స్ వస్తాయి, నిన్ను పట్టుకుని ముందు ఎత్తేస్తాడు పైన. బోధకులారా మీకు కఠినమైన శిక్ష. ఎందుకంటే తప్పుడు బోధలు చేసే అవకాశం ఎక్కువ బోధలకు ఉంది. కాబట్టి తమాష అయితే కాదు, దేవుడు వదులుతాడా? ఏమండి, ఒకటి ఏదైనా పాపం చేస్తే ఒకరికే చెరుపు, బోధకుడు పాపం చేస్తే సంఘానికి అంత చెరుపు, ఎన్నో కుటుంబాలకు దెబ్బతవుతుంది. కాబట్టి అక్కడేమన్నాడు? ఈ వాక్య ప్రకారం బోధించిన. ఏ వాక్యం అనుకోవాలి మనం? ప్రమాణ వాక్యం అనే పుస్తకం చదివి దాని ప్రకారం బోధించాల్సిన దినాలు ఇవి. ఎందుకంటే వాక్యాన్ని సరిగా విభజించకుండా సిగ్గుపడే బోధకుల్లాగా ఉన్నారు. అందుకే పౌలు అన్నాడు, సిగ్గుపడనక్కర్లేని వానిగా ఉండాలంటే సత్యవాక్యాన్ని కరెక్ట్గా బ్రేక్ చేయాలి. నీకు తెలియదు, దేవుడే సహాయం చేయాలి. సిగ్గుపడనక్కరని పనివానిగాను దేవుని ఎదుట యోగ్యునిగాను. అంటే సిగ్గుపడటం ఎప్పుడు వస్తుంది? నువ్వు వాక్యం సరిగా బోధించకుండా చనిపోయి పరలోక రాజ్యానికి వచ్చినావు అనుకో, అక్కడ నీకు బహుమానాలు ఏమి ఉండవు, ఇక తలదించుకోవటమే. సిగ్గుపడే బోధకు సేవకుని అయిపోతుంది.
కానీ పౌలుకు తెలుసు ఎట్లా వాక్యం బోధించాలనో. ఎవరికి నేర్పించాడు? శిష్యుడైన తిమోతికి నేర్పించాడు. శిష్యునికి నేర్పించాడు. అందుకే అన్నాడు, నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలంటే నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించు. నువ్వు నా వలన విన్నావు, అవతలలో నీ వలన వినాలి. అది కూడా ఎటువంటి వాక్యం? సత్యవాక్యం. సత్యవాక్యాన్నే రొంత తిప్పి నీ దగ్గర తీసుకొని వస్తాడు సైతాన్. ఇది నిజమా అంటాడు. ఎప్పుడు కూడా ఏమంటాడు? ఒరే పిచ్చోడా, ఇది నిజమా అది నిజమా, అలాగే ఏది నిజమో నాకు తెలుసు అని అంటాడని ఆదాము దగ్గర పోలేదు. తెలుసా మీకు? ఆదాము దగ్గరికి ఎందుకు పోలేదంటే దేవుణ్ణే చూసినోడిని నేను, దేవునితో 100 సంవత్సరాల సహవాసం చేసినోడిని, భూ మండలానికే నేను రాజును, అన్నిటినీ ఏలమనే దేవుడు నన్ను చెప్పాడు. నా భార్యను నన్ను ఏమన్నాడు? రూలర్స్ మీరు అన్నాడు. ఎవరిస్తారండి ఆ కెపాసిటీ? ఎప్పుడు బాగా వినండి, స్వతంత్రులుగా నిన్ను చేసి రూలర్స్గా చేసే దేవుని ఆత్మ నిన్ను దాసులనుగా చేసుకొని ఇరికించుకొని నిన్ను కష్టపెట్టి నలిపి పడేసేది సైతాన్. సంఘంలో కూడా దేవుని వాక్యం ఎక్కడ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, సత్యవాక్యం చెప్తే ఆటోమేటిక్గా నువ్వేమవుతుంటావు? లోపల స్వాతంత్రం వచ్చేస్తుంది. సైతానికి చెప్పిన మాటలన్నీ పటాపంచలై పగిలిపోతుంటాయి, దూది పింజల్లాగా ఎగిరిపోతుంటాయి. ఇప్పుడు ఒక మాటే, ఎప్పుడు కూడా నీవు బాధల్లో మిక్కుటమైన ఆయాసం కలుగుతుంది, ఒక రోగం వలన, ఒక ఆర్థిక ఇది ఇజికేకేమో రోగం, ఇంకొంతమందికి ఆర్థిక ఇబ్బందులు. ఇంకొక ఆయన ఉంది ప్రీతా జడ్సన్ అని, ఈ మధ్యకాలంలో అబ్రహాం జడ్సన్, ప్రీతా జడ్సన్, ఎవరికి తెలుసు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. చూస్తున్నాండి, అన్నీ చూడండి మీరు. మన చర్చి తప్ప ఎక్కడ పోవద్దు అనేది కథ ఏం లేదు. పోతే మళ్ళీ కొంతమంది ఉన్నారు పోయి అద్దెపత్త పోయి బయట సంఘాల్లో తిరుగుతూ ఇన్ఫర్మేషన్లు పెట్టడం, స్టేటస్లలో వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగేది పెట్టడం, ఇవి నీకు రక్షణ లేకి నడిపించి బాప్తిసం ఇచ్చిన సేవకుని అవమానపరచడమే. ఎందుకంటే నీ బాధ్యత ఆ సేవకునికి అప్పగించేవాడు. నువ్వు పోయి ఇంకోసాట బ్రతికితే నీ గురించిన కన్సర్న్ ఎవరికి ఉండదు. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా పోతావు. కాబట్టి చాలా కాలం ముందు చదువు నేర్చుకో. అందుకే నేను శిష్యులకు ఇవ్వండి, వాళ్ళు చదువు నేర్చుకున్న వాళ్ళు. బోధకులు కొంతమంది నిన్న ఉంది రక్షణ పొందింటాడు, ఈ పొద్దు స్టేజ్ ఎక్కుతాడు, పాట బాగా పాడేవాడు. మొన్న ఒక అండి ఒక పిల్లోడు అంటున్నాడు, మీరు పలానా ఊరికి పోవడం లేదు ఎప్పుడంటే. ఎప్పుడన్నా పోతాను, ఎందుకంటే నాకు అప్పుడు చర్చి లేదు. అందరి చర్చిలు కీస్ అడిగేది పోయేది, ఏదో ఒక రోజు గడిపితే రోజు తృప్తి వచ్చేది. ఇప్పుడు నాకే దేవుడు మందిరం ఇచ్చి ఎప్పుడేం వాకింగ్ తీసుకోవచ్చు కదా. నేను వీడు గడపడానికి అవకాశం కాబట్టి నేను నువ్వు పోవు అంటే పోవటం. ఇంతకుముందు నువ్వు పలానా సాటు ఉంటావు కదా, ఏమంటే లేదన్నా సెట్ కాక వచ్చేసి సెట్ కాక వస్తే తోలు వలుస్తాడు దేవుడు నీకు. సెట్ కావాలి నువ్వు, అది నా బోధ. నేను చెప్పింది ఇది సామెతలు 18 చెప్పినది. 18:1 ఏమని చెప్పింది? వేరుండ గోరువాడు. మీరు చూసి చదవండి తీయకుండా చదువుతున్నాం అబ్బా, ఎక్స్పర్ట్స్ మీరు. పొరపాటుగా ప్లూరల్ సింగులర్ పోయినదంటే కూడా మీరే చెప్పుకోవాలి. మళ్ళా వేరుండ గోరువాడు అంటే కొంతమంది పెళ్ళి అయితే నీ కాలం ఉండ, మేము పక్కపోతాం పోతావు పక్కకు, అట్లే కలుసుకో. మళ్ళీ ఎప్పుడు ఇంతకుముందు అంటే అత్తమామల దగ్గర ఉన్నారు కొంతకాలం కాబట్టి కొన్ని వంటలు నేర్పించేవాళ్ళు, అత్తమామలు తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు. వాళ్ళు సన్నోళ్ళు ఏం కాదులే, అత్తమామలు సన్నోళ్ళు కాదు, వాళ్ళు సపోర్ట్ ఏం చేయను. గలిబి లేపుతారు కొంతకాలం. వీళ్ళు నలిగి పాపం భక్తి నేర్చుకుంటారు. ఎవరు చెప్పుకోవాలి చెప్పు? పక్కింటి వాళ్ళకి చెప్తే ఎంతసేపు వింటారు? నీ సోద ఎంత? నీ సోద వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళకి టైం వేస్ట్. దేవునికి చెప్పుకో మోకరించి అంటే అట్ట చెప్పరు. దేవునికి బాధల్లో ఉండి ఏదేదో చెప్పుకుంటా అట్లా గడుపుతారు.
అది కొంతకాలం నలిపినట్టు అవుతుంది, రోట్లేసి దంచినట్టు అవుతుంది. ఎవరిని? కోడలను, కొడుకు కోడలను, వాళ్ళ సంసారాన్ని. అప్పుడు మంచి పచ్చడి అవుతుంది. కావలసి ఉంటే అట్లా తీసుకొని అట్లా చూడు, రుచి చూడు ఎంత టేస్ట్ ఉంటుందో. పెళ్ళి అయినా ఇమ్మీడియట్గా మేము పక్క పోతామంటే నీ ముఖానికి రుచి రాదు. 3 రోజెస్ వాడాలా. ఏం వాడాలా? 3 రోజెస్ వాడాలి. నవ్విస్తున్నట్టుండా లోపల గుణపాలు దిగుతున్నాయి. రంగు, రుచి, వాసన 3 లేవు నీ దగ్గర. 3 రోజెస్ అని టీ పొడి ఉంటుంది కదా, అది వేస్తానే పాలు నల్లగా అయిపోతాయి, రంగు మారిపోయాయి, మంచి వాసన, గమగమలాడే వాసన. రుచి కూడా టీ తాగేటప్పుడు మంచి రుచి. నేను అసలు దేవుని ప్రభా ఆరోగ్యం ఇచ్చేంతవరకు, చచ్చిపోయేంత వరకు ఫ్రీగా అన్నీ తినేటట్టు ఈయన ఏమి ఎక్కువ తినం, మహా అంటే టీ తాగుతాం అంతే. నేను చిన్నప్పటి నుంచి టీ, కేరళ టీ, మామూలు టీలు తాగలేదే. అది అల్లం టీ. రంగు, రుచి, వాసన 3 ఉంటాయి. అంటే చాలా అద్భుతం. నీవు ఎక్కడుంటే అక్కడ రుచిగా ఉండాలి నీ మాటలు. పక్కన వాళ్ళు పోయి సోదలు చెప్పుకుంటా, వాళ్ళవి నువ్వు వినుకుంటా. సిగ్గు లేదు నీకు? బైబిల్ చదవవు? ఏం మార్పు మంచి పొందినావు నువ్వు? ఇట్లా మాట్లాడతాడు ఆ పాస్టర్, అందుకే పలచనైంది. ఏమైంది? మజ్జిగ పలచన అయింది. నేను అంటున్నాను ఆ పలసన ఇంకా కావాలి. అప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన. నేను చెప్తాను, ఇక సామెత మారుతుంది. మజ్జిగ పలచన అయితే మంది వస్తారు. అప్పుడు వస్తారు మంది. ఈ పల్చంగా తక్కువ అయినప్పుడు క్వాలిటీ నిలబడుతుంది. ఊడిపోయేటన్నీ అంతే. ఓఫీర్ అన్నను వదిలేయాలంటే ఎన్నో సంవత్సరాల కిందనే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళు అన్నను అనుసరిస్తున్న వ్యక్తిని ఎన్నో నెగిటివ్స్ తీసుకొచ్చి చెవులకు వినిపించాడు. నేను నమ్మను. ఆయన పరిశుద్ధుడు. అసలు నా పని కాదు అది. ఆయన అట్లంటోడు ఇట్టాడు అనడానికి నా పని కాదు. దేవుడు అపాయం చేసిన మోషేని పట్టుకొని కోరహుగా అతి మాట్లాడితే సజీవుల లెక్కలు పాతలం పోతావు భద్రం. ఎందుకు వచ్చింది అదంతా? అది అనవసరమైన గొడవ కాదంటే అది ఎందుకు వచ్చింది? రంజిత్ అన్నకి నేను ఈ నెల 50,000 వేసాను. రాయలసీమలో వచ్చినటువంటి దశం భాగం వేస్తానే. ఆయన పాపం వస్తానే ఇట్లా ఇస్తాడేమో వాళ్ళకి. తమ్ముడు ప్రార్థన చేద్దాం. ఎంత హార్ట్ఫుల్గా చేస్తున్నాడు. ఎంత అండి అంత. ఆయనకి ఎంత ఇవ్వాలి తెలిసిన దేవుడు ఎంత ఇవ్వాలి? కోట్లు ఇవ్వాలి. ఇయ్యకపోగా విశ్వాసంగా నడిపిస్తున్నాడు. విశ్వాసంతో నడుస్తున్నాడు ఆయన అనుకుంటే పాపం చేయటానికి నువ్వు అడ్డమా? ఏది నీ అడ్డమేడా? చెడిపోవాలని ఒక వ్యక్తి అనుకుంటే నువ్వు అడ్డమేమే. కానీ చెడిపో. దేవుడి స్తోత్రం కలుగునుగా. వేరుండగోరు వారు లెస్ అయినా జ్ఞానమునకు ఈరోజు పక్క పోవాలి నాకంటే చర్చికి కూడా ఈ చర్చి వద్దంటే నువ్వు ఏ చర్చిలో సెట్ కావు. నేను చెప్తున్నా, ఒక్క చర్చికి నువ్వు కానీ పై అక్కడ స్థిరపరచబడ్డ ఆవరణంలో నువ్వు నాటపడకపోతే నువ్వు అస్థిరమైన ద్విమనస్కుడు అయిపోతావు, పాడైపోతావు. అది వాక్యం. నేను మీకోసం చెప్పాలా? మీరు కాదు ఉండేది. ఇది ఎంతమంది పోతుంది తెలుసా? ఇంటర్నెట్ ఎంతవరకు పోతుంది తెలుసా? 1000 మంది పోతున్నాయి ఈ మధ్య. భవిష్యత్తులో చాలామంది ఇక్కడికి వస్తారు, చదువు నేర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకి నేర్పించేంత కృపనిమ్మని మీరందరూ నా కోసం కూడా ప్రార్థన చేయాలి. అసలు సంఘం అంటే ఏంది? సంఘం ఏమో ఆసక్తిగా పేతురు కోసం చేయాలి, పేతురు ఆసక్తిగా సంఘం కోసం. వేరే పని ఏముందండి మనకు? స్థిరపడిపోవాలి. నువ్వు స్టాండర్డ్గా ఉండమని చెప్తుంటే నీకెందుకు అనుమానం?
సంఘంలో నాకు తెలిసిన వాళ్ళు కనీసం 100 మంది ఇప్పుడు లేరని చెప్పిన మీకు చాలాసార్లు. 15 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది ఈ చర్చి. వాళ్ళ గురించి నేను ఎప్పుడు నెగిటివ్ అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో నేర్చుకునే దాని విషయంలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఇంకోసారి సెటిల్ అయిపోయి బ్రతుకుంటున్నారు. తప్పదు కదా మరి. కానీ అట్లా కాదు, నాకు మీరొద్దు, మీ చర్చి వద్దు అని పోయిన వాళ్ళు మాత్రం బాగుపడరు. దాన్ని అంటున్నాడు ఇక్కడ, వేరుండ గోరువారు ఇంకా లెస్ అయిన జ్ఞానమునకు. వాళ్ళకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ జ్ఞానం దేవుడు వేయడు. నువ్వు ఎంతన్నా ఏడ్చు. మీరు చెప్పండి, భార్య భర్తలు ఇద్దరు ఎంతన్నా కొట్లాడుకో, కానీ మేము విడిపోతాం అంటే వచ్చా కథ. నీ జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం 3 రాళ్ళు తన చేతులతోనే, తన ఇల్లు చెప్పండి తన చేతులతోనే. అంటే నీ చేతులే నీ ఇంటిని ఏం చేస్తున్నాయి? ఒక్కొక్క స్తంభం తీసి పక్కన వేస్తున్నావు నువ్వే. పైన కొట్టం, బోధ కొట్టం ఉంటే ఆ బాధ కొట్టం తీసేస్తున్నావు బాధపడలేక. ఇల్లు కట్టుకోవడం అనేది దేవుని సహాయంతో జరిగే పని. దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా వేస్ట్ అనన్నా చూపించాలి దేవుడు నీకు. నేను ట్రై చేస్తున్నా సార్, ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంత కట్టుకోవాలని చూస్తున్నాను, కాకుండా అంటే ముందు దేవుడు ఉండాలి లేదా చూసుకో. ముందు నీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడా లేదా చూసుకో. ఎన్నో ఉన్నాయి. ఒకసారి డోన్లో సేవకని ఒకరిని అపాయింట్ చేసి ఇంటికి పంపించానని చెప్తాను మీకు. వాళ్ళు ఎవరో మీకు తెలియదు కాబట్టి చెప్తాను. ఇప్పుడు మీకు అందుబాటులో కూడా లేరు అసలు. డోన్ పోతారా సేవ చేయడానికి అని నేను చెప్తే వాళ్ళు ఏమన్నా, అబ్బా దేవుణ్ణి నువ్వు నడిపించాడన్నా అని నన్నేం నడిపించలే, నాకు ఊరికి వచ్చింది అది, ఆడ ఖాళీగా ఉంది అడిపోండి అని. ఏమన్నా తెలుసా, నాకు కనపడుతుంది డోన్, ఎర్రని కొండలు కనపడుతున్నాయి. నాకేం తెలియదు అసలు, ఎర్ర కొండలని కూడా తెలియదు, డోన్ దగ్గర ఉండేటి. పోయినాను, 1 సంవత్సరమే సేవ చేశాను. 1 సంవత్సరం సేవ చేస్తానే నా మీదికి విరోధంగా అన్నకు చెప్పకూడని విషయాలని చెప్పి నేను ఎప్పుడూ వాళ్ళకి హాని చేయలే. డబ్బులు ఇచ్చాను, తిండి పెట్టాను, ఎన్నో చేశాను వాళ్ళకు మేలే. ఇప్పుడు ఆడ అపాయింట్ చేయడం కూడా నేనే. ఒక సేవ చేయడానికి మార్గం సరళం చేశాను. ఈ నుంచి పోవడానికి మొత్తం నీ బండికి నా అంత అడ్రస్లు చెప్పి బండి ఎక్కించి సామాన్ తీసుకోండి అని చెప్పింది కూడా నేనే. ఆడిపోయి సేవ చేయకుండా అట్లా కీస్ పడేసి, మాకొద్దు ఈ డోర్లు, మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, రంజిత్ అన్న రమ్మన్నాడు అని వెళ్ళిపోయాను. పోయినారు, అక్కడ బాగుపడి ఉంటే బాగుండు కదా. పోయినారు, మంచి స్థలాలకు పోయినావు, ప్రవక్త ఉన్న స్థలానికి పోయినావు, నువ్వు బాగుపడి ఉంటే ఎంత బాగుండేది. అసలు నాకు వచ్చిన డౌట్ ఏంది, ఎర్రని కొండలు ఎక్కడ పోయినాయి? నీకు నిజంగా దేవుడు చూపించింటే ఆ ఎర్ర కొండలను ఎట్లా వదిలేస్తావు? అంటే తప్పుడు దర్శనాలు, తప్పుడు కళలు, నీ జీవితం సరిగా లేదు, మారు మనస్సు లేదు, విధేయత లేదు, అవన్నీ. కానీ విధేయత ఉంటే దేవుడే నీకు చేతులు దొరికిపోతాడు. హల్లెలూయా. అసలు ఆయనలో ఉండే క్వాలిటీ ఏంటంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించని నువ్వు విస్తారమైన భయభక్తులు కలిగి విరిగి నలిగిన హృదయంతో ఆయన పిలిస్తే ఆయన పాదాలు కదలవు, నిలబడిపోదు. నీకు మేలు చేయకుండా పోడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా. నేను చెప్తున్నానండి, నువ్వు బాగుపడుతున్నావు, ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతున్నావు అంటే ఆ కొంత యథార్థత నీ దగ్గర ఉంది. అది ఇంకా డెవలప్ చేసుకో. దానికి ఆపోజిట్ వర్డ్ యథార్థత లేకపోవడం కాదు, వేషధారణ. యథార్థతకు వ్యతిరేక పదం ఏంది? వేషధారణ. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమపరచటం, యాక్షన్ చేయటం. ఇతరులు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో ముందు నువ్వు అలా ఉండు అన్నాడు దేవుడు. ముందు నువ్వు యథార్థంగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా
ఏమంటే అంత రోగగ్రస్త అయ్యాడు. అదొక్క పాయింట్ ఎంత బాగుంది. అది రోగం వచ్చింది, బాగుపడ్డాడు. 38లో 9 వచ్చినామండి. యూదారాజైన హిజ్కియా రోగి అయ్యాడు. ఏం రోగమో మీకు తెలుసు, మనకు తెలుసు. అంతకంటే శిక్ష రాదండి. బాగినండి, ఈ పదం కాడ నుంచి పక్క పోలేకుండా నాకు కూడా వచ్చింది రోగం. అసలు నా వచనమే అదని మీకు ఇంతకుముందు సాక్ష్యం చెప్పినట్టు మతిపింది నాకు. ఎన్నోది? 21 వచ్చిన అంజూర పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడునని దేవుడే డాక్టర్ దాసు గారికి చెప్పినట్టు నాకు మతిపింది. ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ గారు కళ్ళ ముందు ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు స్వరం తను బాగుపడను అంటే హిజ్కియా లక్షణాలలో కొంత భాగం ఎక్కడో పాయింట్లలో మన దగ్గర కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ రోగము నాకు వచ్చింది. ఒకరోజు కాదు, 2-3 ఏళ్ళు బెడ్ మీద ఉండి నొప్పి వచ్చినప్పుడు నడుము వంగిపోయేంత వేదన పడినది. నీకు అనుభవం వస్తుంది అది? రోగి తర్వాత ఆరోగ్యం పొందిన తర్వాత ఊరుకోలేని ఆరోగ్యం వచ్చిందని స్తుతి పాట పాడుతున్నాడు. ఏం రాశాడు? ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది 10లో, నా దినముల మధ్యాహ్నమందు నేను పాతాళ ద్వారమున పోవలసి. మీరు చెప్పండి, నా దినముల మధ్యాహ్నం అంటే ఆయుష్కు అస్తమయం అయితే కరెక్ట్ నీకు ఆయుష్ అని. మధ్యాహ్నం పూట పోతున్నాడు ఆయన అంటే నా అర్ధాంతరంగా వచ్చింది ఈ రోగం. ఈ రోగం అనవసరంగా వచ్చింది, అతని దినముల మధ్యలో వచ్చింది. సాయంత్రం పూట వస్తే అస్తమయం అనుకుందాం, నా మరణ దినం దగ్గరకు వచ్చింది అనుకోవచ్చు. కానీ అట్లా కాదు. హిజ్కియా నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను పాతాళ ద్వారమున, అంటే పాతాళానికి ఏముందని ఇతనికి తెలిసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడు? పాతాళం అనేది ఒకటి ఉందిరా, దానికి ద్వారం ఉంది. ఆ ద్వారాన్ని సంఘం ఎదుట నిలబడనీయకుండా చేయాలనేదే దేవునికి భక్తుల సంబంధం. సంఘం అంటే ఏమంట? నీ ఎదుట పాతాళపు ద్వారములు. అటువంటి భక్తుల సమూహం కావాలి దేవుడికి. దేవునికి ఎట్లటోళ్ళు కావాలి? గట్టి పిచ్చలు కావాలి, రోగం లేకపోయి. డాక్టర్ దినకర్ అనేది నిన్న చదవాల్సి వచ్చింది సడన్గా. ఆయనకు 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, తెలుసా మీకు? ఆయన 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయితే ఎక్కడో చేర్పించారు, హాస్పిటల్ చేర్పించారు. జూలై 1వ తారీఖున కిడ్నీస్ ఫెయిల్ అయినాయని రిపోర్ట్ వచ్చింది. ఇక అప్పటి నుంచి మనసు బాగాలేదు. మనం ఎంతైనా చెప్పొచ్చు, ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేసులు చూసి ఫోటోలు పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను. వేదనకు గురి అయిపోయి ఓడిపోయి డిప్రెషన్ లేకపోయినట్టు, ఏంటి ప్రభా పరలోక దర్శనాలే నాకు ఇచ్చినవే, అప్పుడే 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే నేనేం సేవ చేస్తానని బాధపడతా పోరాడుతూ ఒక నెలంతా పోరాడుతుంటే జూలై 25వ తారీఖు అంటే ఎన్ని రోజులు అయినాయి? 25 days పోరాడాడు. 2 కిడ్నీస్ ఫెయిల్ అయితే పోరాడి 25వ తారీఖున అతను ఏడ్చి మంచి ప్రార్థన పడు 8 గంటలు చేస్తాడు రోజుకో. అంటే రోషంబుని ఆయనలో 1 గంట చేయాలనుకోవాలి మనం, అంతే కదా. అంతకంటే ఏం చేయగలం మనం? అంత ప్రార్థన చేసి తెలియదు. దేవుడు అన్నాడట, దగ్గర ఆగస్టు 1 కల్లా నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోతావు, 2 కిడ్నీస్ కొత్తవి పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఏమో. కిడ్నీస్ కొత్తవి 2 నేను అమరుస్తున్నాను, ఆగస్టు 1 నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తావు అని ఆయన దేవుడు చెప్పాడట. 25 నుంచి ఎన్ని రోజులు ఉంది? మళ్ళీ 5 రోజులు సైతం చుట్టుకున్నాడు. ఇక చుట్టుకొని ఏంది నువ్వు పోయేది ఇంటికి, చచ్చిపోతావు నువ్వు. అసలు 2 కిడ్నీస్ ఫెయిల్ అంటే బ్లడ్ అంతా ఏమైపోతుంది? మాలిన్యం అంతా కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు కాబట్టి ఆ మాలిన్యం అంతా బ్లడ్లోకి వస్తుంది. అందుకే డయాలసిస్ చేసేది. ఆ మాలిన్యం అంతా వస్తుంది. నీ సంగతులు అంతే. నువ్వు 1వ తేదీ ఇంటికి కాదు పోయేది,
పరమ ఇంటికి పోతావు అన్ని వాడు 5 రోజులు వేదన కలిగించి నిజంగానే దేవుడు చెప్పినట్టుగా ఒక దూతను పంపాడట. అసలు దూతలతోనే అతని కమ్యూనికేషన్ అంతా ఎందుకండి చెప్పండి, ఎటువంటి సహవాసమో చూడండి. అతను వచ్చి అన్నాడట, నీకు కిడ్నీస్ కొత్త ఇస్తాను, దేవుడు పంపించాడు నాకు, రిపోర్ట్ తీసుకో మళ్ళా అని చెప్తే అప్పుడు ఇంకా 2 రోజులు ఉంది, ఆగస్టు 1కి దేవుడు తాకాడు. కిడ్నీస్ 2 కొత్తగా ఉన్నట్టు, మొత్తం మీద ఫ్రెష్నెస్ ఉంది లోపల అంతా. ఏమైనా ఓటు తెచ్చి తెలికే డాక్టర్లు చెప్పారు, రిపోర్ట్లు అన్నీ తారుమారని. ఏంది, ఎక్కడి నుంచి వచ్చి దేవుడు అమరుస్తాడు, ఎలా అమరుస్తాడు? ఫిజికల్ ఆపరేషన్ అయితే కాదు. 2 కిడ్నీస్ తీసి కొత్తవి పెట్టినాడా, లేదంటే పాత కిడ్నీస్ని స్వస్థపరిచినాడా? కొత్త అన్నాడు కాబట్టి కొత్తవి పెట్టిండు. అలా నువ్వు ఇంకా చాలా కాలం సేవ చేయాలి అని చెప్పాడట. రిపోర్ట్ అయిపోయిన తర్వాత దినకరన్ గారు, మీరు ఆయన్ను మామూలు హాస్పిటల్లో చేర్పించలే పాపం. ఆయన తిరిగిందంటే పెద్ద పెద్దవి, సింగపూర్, అమెరికా ఇటువంటి హాస్పిటల్లో చేర్పించాను. ఎందుకంటే మామూలు భక్తుడు కాదు ఆయన. వేరే వాళ్ళే ఫ్లైట్ టికెట్స్, వేరే వాళ్ళే ఖర్చులు పెట్టుకొని చూపించినారు ఆయనకు. కొత్త బాగా రిపోర్ట్ వస్తుంది చూసి డాక్టర్లు, ఇంటికి పో, బాగున్నావు, చక్కగా మంచి ఆరోగ్యంతో ఉన్నావు అని అంటే స్తుతించి ఆరాధించి ఇంటికి వచ్చేసాడు. మిక్కటమైన ఆయాసం నెమ్మది కలగడానికి కారణం. అందుకే సమస్యలు పీక్లేకి రావాలా. దేవుడు మామూలు పలకడే, ప్రభా మునిగిపోతాడంటే పో పో అంటాడా? తెలుసా నీకు? పేతురుని ఏమన్నాడు? మునిగిపోతున్న ప్రభు నన్ను చేయబట్టుకో బయట అంటే ఇంకా మునిగేంతవరకు గమనుడు ఆయన. లేకపోతే కన్నా ఏమంటారు తెలిసిన, బయటకు వచ్చినాక కొంపదీసి యేసుప్రభు బయట వేసింది ఏమిలే, నేను కూడా అప్పటికే ఇంకా మునగలా అంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఖచ్చితంగా మిక్కుటమైన ఆయాసం కలిగేంతవరకు టచ్ చేయడు దేవుడు. అది ఏం కలగడానికి కారణమైంది? హిజ్కియా కలిగిన రోగంతోటి ఆయాసపరమైన జీవితము ఎక్కువైపోయి పీక్ పాయింట్కి వచ్చి సడన్గా 15 ఏళ్ళు నీకు ఆయుష్ అనే తలిగే ఎగిరి గంతేసినాడు. ఎగిరి గంతేసి ఇంకా రచయించినాడు ఒక కవిత. దేవుని వాక్యం, దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, నీ ప్రేమ చేత నాకు ఫస్ట్ నెమ్మది వచ్చింది. మిక్కుటమైన ఆయాసంలో నుంచి రిలీజ్ నేను జరిగింది, విడుదల కలిగింది. ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. హల్లెలూయా. రెండవది, నీ ప్రేమ చేత, దేవుని ప్రేమ. హిజ్కియా చూశాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించింది. చచ్చిపోవాల్సిందే, ఇక నాశనానికి వెళ్ళిపోవాల్సిందే. అంటే పాతాళం నిత్యాగ్నిగుండం అని కాదు ఇక్కడ. మరణం పోతే ఇక నీదంతా బ్యాలెన్స్ అయిపోతుంది. అట్లే నీది సేవ ఎవరు చేయాలి, రాజరికం ఎవరు చేయాలి, అన్నీ ఏమైపోతాయి? కట్ అయిపో. నీ ఉద్యోగంలో సగంలో చచ్చిపోతే మిగతాదంతా ఎవరు చేయాలి? కాబట్టి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతి నుండి విడిపించింది. నాశనం కాకుండా నా ప్రాణాన్ని కాపాడినావు ప్రభా. 3, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు. అది అస్సలైంది. విడుదలకు, స్వస్థతకు, మిక్కుట ఆయాసానికి, ప్రార్థన చేయటానికి, దేవుడు కృప చూపటానికి కారణం ఏంటంటే హిజ్కియా పాపాలు దేవుడు తన వీపు వెనకలు వేసుకున్నాడు. మీరు చెప్పండి, వీపు వెనకలు అంటే అర్థం? నా వీపుకు కళ్ళు లేవు కాబట్టి వెనకలు చూస్తుందా? ఇక్కడ చూస్తుంది ఈ భాగం. ఎంతసేపు ఉన్నాయి 2 కళ్ళతో ముందు చూడాల్సిందే. దేవుడు తన వీపు వెనుకలు వేసుకున్నాడు అంటే అర్థం, నేను ఎప్పుడు నీ పాపాలు చూడనురా అని అర్థం. నీ పాపాలను చూడను. నువ్వు ఇంతకుముందు చేసింది నిజమే, అదో నా పాపాలని క్షమించాడని రాశాడా లేదా? ఒకప్పుడు అతడు పాప జీవితం జీవించాడు. దేవుని నమ్ముకున్న తర్వాత యథార్థంగా దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. అంత బాగానే ఉంది. కానీ అతడు చేసిన పాపాలు మాత్రం దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకోకుండా ఎక్కడేశాడు?
దేవుడు తన వీపు వెనకలు వేసుకున్నాడు. ఎట్లా తిరిగినా కూడా అది ఎక్కడ ఉంటుంది? నా పాపాలను దేవుడు ఎక్కడేస్తాడు? వీపు వెనకల. ఎన్నడు వాటిని చూడడు, జ్ఞాపకం చేసుకో. ఇట్లాంటి దేవుడు ఇంకా ఎవడైనా కలడా? సమరయ స్త్రీ గురించి ఇండ్రి మొన్న స్త్రీలు నాకు చాలా ఇష్టమైన స్త్రీ ఆమె. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆమె లాంటి పశ్చాత్తాపం, ఆమె లాంటి నిర్జీవ క్రియలు విడిచిపెట్టిన, కుండ విడిచిపెట్టిన స్థితి, యేసు ప్రభువును ప్రేమించిన స్థితి, ఆ రక్షకుని గురించి ప్రకటించిన స్థితి, ఆరాధనకు అన్నిటికీ ఆమె ఎవరు? మోడల్. పశ్చాత్తాపడాలంటే చూడండి సమరయ స్త్రీని అనాల్సిందే. అది రియల్ రిపెంటెన్స్ అంటే, అది నిజమైన మారు మనస్సు, అది నిజమైన పశ్చాత్తాపం అంటే. అవి సరిగా లేని వాళ్ళు ఊర్లోకి పోయి ఎందుకు చెప్తారు? నేను చేసినట్టన్నీ నాతో చెప్పిన వాని కథ దగ్గరికి మీరు కూడా రండి అని అంటే నువ్వేం చేసినావు అనేవాళ్ళు నిండరా? చెప్పండి. మన వాళ్ళు అంత చెవులు గురుకట్టలు కదా, అవి బేరాలు అవి బాగా ఇష్టం కదా. నువ్వేం చేసినావు అంటే మీకు తెలుసు కదా, 5 మంది పెనిమిట్లు. నేను చేసింది రహస్యం కాదు కదా, నేను ఒక వేశ్యతో సమానం చెప్తుంది ఆయన. అందుకే నేను అంటాను, వాళ్ళే యథార్థంగా ఒప్పుకుంటారు. అందరికి తెలుసు ఆల్రెడీ ఆమె సంగతి, తెలీదా? 5 మంది పెనిమిట్లు నుండి ఇప్పుడు వాడు నావాడు కాదని లోకరక్షకునికే కాదు, మీకు కూడా తెలుసు, ఊరోళ్ళకంతా. కాబట్టి దాచిపెట్టేది ఏం లేదు. నేను అందుకే ఊర్లోకి రాలేని, ముఖం ఎక్కలేని పరిస్థితి. ఆమె ఊర్లోకి రాలేదు, ఎందుకంటే ముఖం ఎక్కటం అంటే సిగ్గు. నా జీవితం బాగాలేదు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి అంటే ఆమె లోపల ఏమవుతుంది? కన్విన్స్ అవుతాం, నేను పాపిని, నేను దేవుడు చూసేదే ఆ క్యారెక్టర్, నేను పాపిని, పాపులను రక్షించడానికే వచ్చాడు. ఆమె ఎట్లా తప్పవుతుంది మరి? రక్షకుడు ఏం చేయాలి? ఏమన్నా ఖచ్చితంగా రక్షించాలి. నువ్వు పాపుల రక్షకుడైతే ఈమె పాపి. నేను చాలాసార్లు అట్లా అంటున్నాను, నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ అది, నేను పాపే కదా, నేను పాపినే. పుట్టుకతో నా తల్లి పాపములోనే గర్భం ధరించిన పాపిని, మంచితనం అనేదే లేని వాళ్ళం. ఎంత ప్లెయిన్ హార్టెడో చూడండి ఆయన. దేవుని స్తోత్రం కలుగు. ఇక ఆ రోజే ఫైనల్ డే. కుండ అసలు ఏ పనికి వచ్చిందో ఆ పని వదిలేసింది. ఎందుకు వచ్చిందేమో? కుండ తీసుకొని నీళ్ళు తీసుకొచ్చుకుందాం బావి దగ్గరికి పోయి, పల్లెటూళ్ళల్లో బావిలు బయట ఉంటాయి కదా, అట్లా వచ్చింది. ఆ కుండ అన్నే పడేసింది. ఎందుకంటే ఈ నీళ్ళు కాదురా అసలైనటి అని కనుక్కునేది. ఈ నీళ్ళు కాదు, నిన్ను అడుగువాడు ఎవడో ఆయన్ను నువ్వు అడిగితే ఆయన నువ్వు ఎప్పుడు తప్పి కొనకుండాన్నట్లు జీవజలం నీకు ఇస్తాడు. అసలు ఆయన పేరు మొన్న మేడం చెప్తుంటే నేను ఇంటుంటే ఆ పక్క నుంచి, మీరు ఎవరు సరిగా రావడం లేదు, స్త్రీలు సరిగా రావటం వల్ల ఏమంటే ఎక్కువైపోయిన వాక్యం. నేను చెప్తాను, ప్రాక్టికల్గా నువ్వు నేర్చుకున్నంతవరకు నీకు ఏం తెలియదని అర్థం, ఏమి తెలియదని అర్థం. కూర్చోవాలండి, నేర్చుకోవాలి, మంచి వాక్యాలు నేర్పుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎన్నో విషయాలు, అసలైనటువంటి విషయం చెప్తున్నాడు. ఏమంట? నా పాపాలని వీపు వెనకల పారవేశాడట, మళ్ళీ పెట్టలే. చూడండి, మనోళ్ళు డబ్బులు నామంటారు, వెనకేసుకో వెనకేసుకుంటే అవి నీకే ఉంటాయని వాళ్ళ భాష. యేసు ప్రభు వెనక్కి పారేస్తున్నాడు. మళ్ళీ నాకు ఎప్పుడు జ్ఞాపకం రాకూడదు ప్రభా, నేను వాళ్ళని పాపం చేసినంటే ఎప్పుడు చేస్తారా, నాకు తెలియకుండా నువ్వు ఎట్లా చేస్తావు అన్నింత మర్చిపోతాడట. అందుకే క్షమాపణ ఎక్కడి నుంచి రావాలి? దేవుడు నిన్ను క్షమించాలి. స్తోత్రం కాదు వెళ్ళారా? కాబట్టి నెక్స్ట్ ఏమన్నాడు? అసలు 18, 19 డైరెక్ట్ చెప్తున్నాను. 18లో ఒక గుంపు ఉంది,
19లో ఒక గుంపు ఉంది. 18లో ఉన్న గుంపు ఏమో ఏమండి పాతాళానికి సంబంధించిన వాళ్ళు, మృతులు. మృతి తన కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు వీళ్ళు ఒక గుంపు. హిజ్కియా అయితే ఆ గుంపులో లేడు. అసలు ఆ చాప్టరే ఎవరికి స్తుతిస్తున్నాడు కదా. ఆ చాప్టర్ ఎవరిది? తన జరిగిన కృతజ్ఞతాస్తుతి చెప్తున్నాడు అతను. కాబట్టి ఈ 18లో తాను లేడు. ఇంకొక గుంపు ఉంది, పాతాళమున నీకు స్తుతి. పాతాళం ఎక్కడుంది? అసలైంది అది సెంట్రల్ జైలు అన్నమాట. ఇప్పుడు మీరు రాజమండ్రి జైలు తెలుసా? రాజమండ్రి తెలుసు మళ్ళీ మీకు. నేను ఎప్పుడు చూడలేదు, చెప్తున్నా. మన రాష్ట్రంలోనే పెద్దది రాజమండ్రి సెంట్రల్ జైలు. అంటే అన్ని జిల్లాలలో భయంకరమైన నేరం చేసిన వాళ్ళని తీసుకుపోయి అక్కడ పడేస్తాం. అదే హైదరాబాద్ అయితే అదేంటి చెర్లోపల్లి జైలు అంటారు చూడు, అది నేను పెద్ద పెద్దలను తీసిపోయి అక్కడ వేస్తారనమాట. అట్లా మొత్తం విశ్వములో ఉన్న లోకాలన్నిట్లో తీవ్రమైన దేవుణ్ణి బాధ పెట్టిన గుంపునంతా దేవుడు వేయటానికి ఒక సెంట్రల్ జైలు కట్టాడు. అది ఎక్కడ కట్టాడు? భూమి యొక్క కిందిలో, అగాధములో, పాతాళంలో అక్కడుంది అది. అక్కడ అన్నీ ఈ దేవునికి మీద తిరుగుబాటు చేసిన ఆత్మలన్నీ అడిగిపోవాలి. నా భార్య మొన్న సెలవు ఉంటే ఇక టైం టేబుల్ వేసుకుంటారు. అది ఇప్పుడు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేస్తుంది. దానిలో భాగమే అక్కడ ఉన్నటువంటి తొట్లు. బయట చూసిపోండి, అంత నీట్గా చేసుకుంటాడు. అదప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ పోతుంది. అంత కనీసం అంటే 5 సంచుల చెత్త వచ్చింది. ఎన్ని సంచులు? 5 సంచుల చెత్త వచ్చింది. ఈ పక్క ఒక 3 సంచులు, ఆ పక్క ఒక 3 సంచులు, ఇంకా 2-3 సంచులు ఆ పనాయమకి ఇచ్చిన. మంచి అతను ఏం బాగుండేటని ఆమెకి ఇస్తున్నాడు. 20 ఏళ్ళు అయిపోయినాయి, ఇంక వద్దు అయిపోయినాయి. సరేలే, ఎన్నేళ్ళైనా సగం జీవితం పోయింది, వద్దులే అన్నీ ఆడేసి తీసుకు. కొన్ని ఆడేసిన అగ్గి పెడితే బూడిద ఎంత అయింది. పనికిరాని చెత్త చెదారం అంతా పాతాళం లేచి అగ్గి పెడతాడు. దాని పేరు అగ్నిగుండం. దేవునికి ఎవరెవరైతే పనికిరారో, పరిశుద్ధులు కారో, యథార్థవంతులు కాదో, ప్రార్థన చేసుకోరో, దేవుని ఆశపడరు, దేవుని ప్రేమించరో, నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతుంటావో, అటువంటి వాళ్ళని చెత్త చెదారం తీసిపోయి దేవుడు ఎక్కడ పడేస్తాడు? ఆ చెత్తలో నేను ఉండకూడదు అనేదే భక్తి. హల్లెలూయా. ఇప్పుడు ఆ 18లో ఉన్న పాతాళం నీకు స్తుతి కలుగున అంటే, పాతాళంలో ఉండే దురాత్మలు లేక మానవాత్మలు నరకానికే దేవుడు పంపాలని ఆ పాతాళంలో పడేస్తే ఆడిపోయినాక స్తుతి ఎట్లా చెప్తారు వాళ్ళు? చెప్పండి. ఇక్కడే చెప్పలే, భూమి మీద ఉన్నప్పుడు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆడిపోయి స్తుతి చెప్పిన వాళ్ళు ఎవరంటే, భూమి మీద ఉన్నప్పుడు స్తుతి చెప్పని వాళ్ళు. నోట్లోంచి ప్రభా నా నీళ్ళే లేని మాకు శిల్పా సౌభాగ్యనగర్లో నీళ్ళ ట్యాంకీని వచ్చేట పడిత చేసి నీకు వందనాలు నాయన. చర్చినేదో చేయాలి, గలిబిలి చేయాలనుకున్న దురాత్మలు, మనుషులు కాదు, మనుషులు మంచివాళ్ళు పాప, దురాత్మ నుంచి నిమిషంలో విడిపించి కాపాడినవాడు. మన సంఘంలో దేవుని హస్తం ఉందా లేదా? నీకెన్నిసార్లు రోగం వస్తే ప్రార్థన చేస్తే విడిపించావు, నువ్వు మర్చిపోయావు, దేవుడు మర్చిపోలే. ఇప్పుడు చెప్పండి, భక్తి పరులు ఎప్పుడు నిత్యం స్తుతిస్తుంటారు. ఎందుకు మతికి తెచ్చుకుని స్తుతించాలి? దావీదు అంటే 103వ కీర్తన చదువుకుంటాడు. ఏం చదువుకోమంటాడు? యెహోవాను ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, సన్నుతించుము, కీర్తించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. ఇన్ని ఏండ్లు నేను బ్రతికి దేవుడు చేసిన మేళ్ళన్నింటిన సమూహమే సమస్తం. అంటే సమస్తమా
ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించమంటే స్తుతించు. నువ్వు ఏం చేయొద్దురా నాయన. 10 రూపాయలు కానుక వేయకపోతే మళ్ళీ, 100 రూపాయలు వేయకపోతే మళ్ళీ, దశంభాగం వేయకపోతే మళ్ళీ పర్వాలేదు, సేవకుని నేను చూసుకుంటాను. కానీ దేవుడు చేసినందుకు థ్యాంక్స్ చెప్పరా? ఏం చెప్పాలా? పాతాళములో నీకు అంటే పాతాళ లోకంలో స్థుతులు ఉండవు కానీ సనుగులు ఉంటాయి, పండ్లు కొరకటం ఉంటుంది. ఏమంటారు? అగ్ని ఆరదు, అక్కడ స్థుతి ఎట్లా వస్తుంది? ఈయనే రాలే, భూమి మీద నీకు చేసిన మేలు చెప్పి నిన్ను రక్షించి ఫస్ట్ పంచ జీవితాలకు ప్యాంట్లు దొరుకుతాడు దేవుడు. అర్థమైందా మీకు? రెడ్ ఇండియన్స్ క్రూరమైన మ్యానిటర్స్ మధ్యలో డేవిడ్ బ్రెనర్ సువార్త చెప్తే వాళ్ళు రక్షణ పొంది అనేక కుటుంబాలు మారి ఎడ్యుకేషన్ స్కూల్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ నేర్పిస్తే వాళ్ళు మెల్లమెల్లగా ఉద్యోగాలు సంపాదించారు. అంతకుముందు దాదాపు దిగంబరంగా ఉండే మ్యానిటర్స్, అడవి మనుషులు, రెడ్ ఇండియన్స్, వాళ్ళే రియల్ అమెరికన్స్. అంటే వాళ్ళే రియల్ అమెరికన్స్. ఎవరు? రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు. వాళ్ళు ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయినారు అనేది ఒక నానుడి, అందుకే రెడ్ ఇండియన్స్ అంటారు. వాళ్ళు మారిపోయినారు. కారణం స్వార్థ అనే ప్రకాశం. మారిపోయినారు. ఎటువంటి జీవితం నుంచి ఎటువంటి జీవితాన్ని మార్చాడో చూడండి దేవుడు. దేవుని స్తోత్రం. సుబ్బరాడన్న అని కడపలో ఉన్నాడని చెప్పలే, ఆయనకు పాపం 50 ఏళ్ళు వచ్చేంత వరకు ఆయన ప్యాంట్ వేసుకోలే. అంటే పంచె. ఇప్పుడు ఆయన హెడ్ కుక్ కదా, ఊరికి ఎట్లా పంచె కట్టను అన్నా, నువ్వు ఇట్లా ఉండకూడదన్నా, నువ్వు ప్యాంట్ తొడగాలంటే ప్యాంట్ నాకు నిలబడదన్నా. ఆయనకు తెలియదు పాపం. పల్లెటూరు ఆయన, పక్కన అట్లూరు అని ఉంటుంది సిద్ధవటం రోడ్లో. ఆ నుంచి ఉద్యోగానికి వచ్చి పీజీ స్టూడెంట్స్కి హెడ్ కుక్గా పనిచేసి తర్వాత మేము బలవంతం చేసి ప్యాంట్ తొడిగినాం. చూడు చెప్తాండ ఈరోజు. అప్పటి నుంచి సుబ్బరాడని పంచె వదిలేసి ప్యాంట్ వేసుకోవటం, చక్కగా తయారు కావటం. చదువు రాదన్నా ఏసఐ అయితే దొరికాడు. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేయటం. ఒక 100 మంది ఆత్మలను సంఘములకి చేర్చిన విశ్వాసి. కాపర్లు కూడా చేయలేకపోయినారు, చెప్పిన వాళ్ళు కూడా చేయలేకపోయినాం. అంతగా అద్భుతంగా అనేకులను నడిపించాడు. మంచి కల్చర్ నేర్చుకున్నాడు. 3 పిల్లలకు జాబ్స్ వచ్చినాయి ఈ దినాల్లో. మళ్ళా కూతురు సేమ్ మన రామచంద్ర బిడ్డ ఉన్నట్టు. నేను అందుకే చాలాసార్లు మతి చేసిన వీళ్ళకి టిట్టో. ఆ పాప చిన్నప్పుడు ఫోటో తెచ్చి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ఏం సార్ ఇట్లా ఉంది కంపారిజన్ అంటాం. ఆ పాప చిన్నప్పుడు చూసినా కదా, మళ్ళీ మధ్యలో ఒకటి అయినప్పుడు పలకరిస్తూ ప్రార్థన చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఢిల్లీలో పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉన్నారు, సెటిల్ అయినారు. ఆయన అనేవాడు, కొట్టంలో ఉన్నాం, గుడిసెలో ఉన్నామన్నా ఎనువులన్నీ పోయి ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోయినాయి. ఇక ఆధారం లేదు, అదేదో హెడ్ కుక్ పని ఉంది, కానీ నాకైతే చచ్చిపోబుద్ది అవుతుంది ట్రైన్ కింద పడి అని అన్నాడు. అట్లా యేసుప్రభువుని నమ్ముకొని అంటే మనమేం ప్రవక్తలం కాదు కదా. ఏమన్నా ఈ గుడిసె కాదన్నా నీకు 3 అంతస్తుల బిల్డింగ్ అనుకుంటే దేవుడు ఇస్తాడు అని అప్పట్లో అన్నట్టు నాకు మత్తుకుంది. ఆ మాట పట్టుకుంది. ఇప్పుడు 2 మిద్దెలు 3 అంతస్తుల బిల్డింగ్స్ 2 ఉన్నాయి ఆయన. నీకీడ లే సార్, నేను కూడబెట్టలేను సార్ అంత. నువ్వు కూడబెట్టే కట్టలేవు. నీ రూపాయలు ఎన్ని రూపాయలు అయితే 1,00,000 అవుతుంది చెప్పు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడే ఐశ్వర్యవంతుడు. నీకు ముందు దేవుని ఆశీర్వాదం ఉందో లేదో చూసుకుంటుండు అంతే. అప్పుడు ఇల్లు కడతావు, మిద్దెలు కడతావు, ఎన్నైనా కడతావు, అది కూడా ఆయనకి ఇష్టమైతే. కొంతమంది మాకే వద్దులే ప్రభు అన్ని వాళ్ళు ఉన్నారు, పౌలు లాంటి వాళ్ళు. మాకేంది నేను భూమి మీద ఎక్కడ పోయినా రాజులాగా పెట్టాను. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పుడు పాతాళంలో స్తుతి ఉండదు. నెక్స్ట్ ఏమన్నాడు? మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెప్పదు. మృతి అనేది ఒక స్థితి. ఇప్పుడు ఒక కాపరి కాదు. ఇప్పుడు పాతాళంలో కాపరి ఉంటాడని 49వ కీర్తన మీకు చెప్పిన చాలాసార్లు.
ఇక్కడ మృతి అనేది ఒక స్థితి, చచ్చిన గుంపు అని అర్థం. చచ్చిన గుంపు. ఇంకోటి సమాధిలోనికి దిగారు అంటే మీరు ఒక మాట చెప్తారు, ఇప్పుడు చచ్చిపోయిన ఒక సమాధిలోకి దిగక ఇంకెక్కడికి పోతారండి? రేపు నువ్వు నేనైనా డిసైడ్ కావాలి, 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో లేదా 30 ఏళ్ళలో లేదా 40 ఏళ్ళలో ఏ పొద్దు ఒక రోజు నువ్వు డిసైడ్ నువ్వు చచ్చిపోతావు భూమి మీద. అందరూ చనిపోయినారు కదా, పెద్ద పెద్ద మహానుభావులు భక్తి పరులు చనిపోయారు. ఏమన్నాడు? సమాధిలోనికి దిగి. అవును, సమాధిలోకి దిగని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ దిగుతారు కదా ప్రభు, వీళ్ళని గురించి ఎందుకు చెప్తామంటే వీళ్ళది ఆ మృతి కాదు, అది సంగతి. మీరు మనం అనుకుంటున్న మృతి కాదు ఇది, మనం అనుకుంటున్నది కాదు పాతాళం, మనం అనుకుంటున్నది కాదు సమాధి. దేవుని దగ్గరికి రాని గుంపు. ఎవరి గుంపు అంటే పైన చెప్పినట్టు వాళ్ళ పాపాలు దేవుడు ఈపు వెనకలేసుకొని ముందే పెట్టుకున్నాడు. వీళ్ళ పాపాలన్నీ దేవునికి ఎప్పుడు ముందు మతికొస్తున్నాయి. అదృష్టం బాగుండి ఆదివారం పూట దేవుడు తాకితే వారం చేసిన మాటలు ప్రవర్తన కడిగేసి ఈరోజు సిదుగంత పోని నాయన అని నువ్వు అనుకుంటే ఈ ఆదివారం వరకు చేసినటి దేవుడు తన వీపు వెనకలు వేసుకుంటే నీవు స్తుతులు చెల్లించి దావీదు లిస్టులో ఉంటావు, హిజ్కియా లిస్టులో ఉంటావు, కానీ ఈ మృతుల లిస్టులోకి రావు. అర్థమవుతుంది పాయింట్. కాబట్టి ఇంకొక బ్యాచ్ ఉంది, వాళ్ళకున్న భక్తులకున్న ఇంకొక పేరే సజీవులు. ఏమన్నాడు నెక్స్ట్ వచ్చినంలో? సజీవులే కదా. ఏంటాట? నిన్ను దేవుణ్ణి స్తుతించే గుంపు ఉంది. వాళ్ళ పేరు, ఆ కులం, ఆ మతం, ఆ దేశం, తెల్ల నల్ల ఏమీ లేదు, వాళ్ళకు ఒకటే గుంపు సజీవులు. వాళ్ళని ఏమన్నాడు బైబిల్? బ్రతికిన వారు. ఎలా బ్రతికారు? దేవుని జీవం వాళ్ళకి వచ్చి బ్రతికించింది. మరణకరమైన రోగంతో చచ్చిపోవాలి హిజ్కియా, మళ్ళా బ్రతికి రోగం కుదిరి బాగుపడ్డాడు. ఆయన హిజ్కియా దేవుడు. కాబట్టి హిజ్కియా పేరు సజీవుడు. దావీదెవరు? సజీవుడు. ఎందుకంటే నిరంతరం నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో. మేము చిన్నప్పటి నుంచి మా నాయన మా అమ్మ ఆఫీసర్లు అండి అన్లా ఇల్లు అయిండొచ్చు. మేమున్న స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకుని వచ్చింది నీవే. అది కానీ మర్చిపోయినావంటే కృతజ్ఞత రాదు నీకు, సనుగుంటుంది. ఎప్పుడు దేవునికి చేసిన మేళ్ళన్నీ మర్చిపోతే ఇప్పుడు ఏముంటుంది? దేవునితో ఈరోజైనా చెప్పు, ప్రభువా సనిగింది చాలు, నా సనుగు నాలోంచి తీసి. నువ్వు అట్లే సనిగితే ఖచ్చితంగా దేవుడు ఒక పని చేయాల్సి వస్తుంది, భూమి మీద సంహరించాల్సి వస్తుంది. నేను ఆ పని ఇశ్రాయేలుకు చేశాడు, మనకు మోడల్గా. అప్పుడు సంఘంలో ఉండవు, భూమి మీదే ఉండవు. సనిగి సంహారక దూత చేత సంహరించబడటం. సేవకులు జోలికి వెళ్ళొద్దని నేను ఎందుకు చెప్తానంటే, అన్నిటికంటే భయంకరమైన పాపం. నాకెందుకు నాయన, పాపినైనా నన్ను క్షమించు, నోరు మూసుకొని పడి ఉంటాను, నీ కృపచేతనే నేను రక్షణ పొందాను. కాబట్టి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనద్దు, నా మాటలు కడుగు, నా గర్వము పెళ్ళగించు. లోపల ఏముంది? అసలు ఇదే హిజ్కియాని చూస్తే కానీ అక్కడ దినవృత్తాంతాల్లో పైగా ఈ 32, 33, 34 గర్వించాడట. ఎంత ఇటువంటి భక్తుడు ఎట్లా గర్వించాడో నాకు అర్థం కాదు. రండి వీళ్ళరా, 2వ దినవృత్తాంతాలు చాలా రోజులైంది నేను చూసేది, కానీ వీళ్ళరా 30 పైన 32 వీళ్ళరా కాదు 33లో 33 కాదు 32లో
చదవండి, ఎక్కడ దొరికితే చదివి నాకు చెప్పండి. వచ్చిన చెప్పు అక్క, వచ్చిన చెప్పు. 32:20 చదవండి. అది 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 అదే 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 25 ముందు చదవండి. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికే కాదు, యూదా యెరూషలేములో వారి మీదికి. అది ఏ కోపం? ఎవరి కోపం అది? దేవుని. ఎవరు చేశారు మేలు? అసలు దేవుడు మేలు చేసినాడు అతనికి. 26 హిజ్కియా హృదయమున పైన 25లో మనస్సులో గర్వించాడు. 26లో హృదయములోకి గర్వం ఎంటర్ అయింది. తాను యెరూషలేము కాపురజు తమ్మును తాము తగ్గించుకోండి. కానీ హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదికి రాలి. తర్వాత అతను తగ్గించుకున్నట్టు 26లోనే చెప్పాడు. తమ్మును తాము తగ్గించుకుని యెరూషలేము కాపురస్తులు ఆ దినాల్లో రాలేదు. అతను కూడా హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం, ఘనత. అతడు వెండి, బంగారు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్ళు, నానా విధ శ్రేష్టమైన ఉపకరణం సంపాదించి వాటిని బొక్కసములను. తర్వాత అన్నాడు, యెషయా అన్నాడు, ఎంత పని చేసినావు నువ్వు? ఎవరు చూపించమన్నారు? శత్రువుకంతా ఇల్లు. కొంతమంది ఇల్లు చూపిస్తుంటారు కదా, మా ఇంటికి మా లోపల చూడు, చూడు ఎటువంటి వస్తువులు ఉన్నాయి చూడు, అన్నీ చూపిస్తారు కానీ బీరువా చూపిరేమో. అన్నీ చూపిస్తారు వస్తువులు, మా టేబుల్ చూడు, డైనింగ్ టేబుల్ చూడు, అది చూడు, ఈ వస్తువు చూడు, ఈ వస్తువు చూడు అని బాగా ఎట్ట కనపడుతూనే ఉంటాయి. అవి చూపిస్తారు. కనపడనేటి నీ దగ్గర కొన్ని ఉన్నాయి. బంగారు గాజులు చూపిస్తుందాం, బీరువా తీయమని చూద్దాం అంటే జాగ్రత్త. అట్లలా ఈయన దిక్కు తెలియకుండా మొత్తం దేశం అంతా చూపించాడు. నీ దగ్గర ఉన్నదేదో ఏది దాచిపెట్టుకోవాలనో, ఏది బహిర్గతం చేయాలో తెలివి ఉండాలి. ఏమండి? ఏం దాచిపెట్టుకోవాలనో, నేను యథార్థవంతురాలను అన్నీ చెప్పేస్తానంటే నోరు మోసుకో. అట్లా చెప్పకూడదు. తిక్కలనా అట్లా చెప్పకూడదు. చెప్పవలసినవే చెప్పాలి. ఒక పెళ్ళి అయితేనే ఒకడు భర్త, తిక్కలాయలు ఉంటారు కదా కొంతమంది, మొగుడు భర్త. పురుషులలో కూడా తక్కువ ఉండదు. నీవెవరినైనా ప్రేమించితే అని అడిగినట్టు వానికి చూడు ఎట్టాడు ఆలోచన వచ్చినాయి. అంటే ఈ యథార్థవంతురాలు ఏం చేసిందంటే, తిక్క యథార్థవంతురాలు చెప్పలే ఫస్ట్లో వాటికి, ఏదో కానీ ఈ కాలం జనరేషన్ ఎట్లుందిలే, ఏం పర్వాలేదు చెప్పు అని అడిగినాడు. నుండి దాచిపెట్టుకోకూడదు, భర్త దగ్గర యథార్థం ఉండాలి. అవును, ఎవరి కాలంలో కొద్దిగా బాగా తిరిగాను. అవునా, మీ నాయన ఫోన్ చేయి. ఎవరికి? మీ నాయన వచ్చి మీ కొడుతురు తీసుకో, నాకు అక్కర్లేదు ఇది. నీ కుటుంబాన్ని స్పాయిల్ చేసి రహస్యాలనే యథార్థత అనుకో, నాకు తిక్కదని అనింది. అందుకే నేను ఎవరికి చెప్పాలనో దేవుడికి చెప్పుకోవాలి. ఏం ఎవరు చెప్పాలి? అది ప్రభా, యవ్వన కాలంలో తప్పక తొట్టులు అంత తిక్కోళ్ళమే ప్రభా, నేను అందరికంటే తిక్కోని, నేను సరైనోని కాదు, నన్ను క్షమించు ప్రభా అని దేవుడికి చెప్తే ఆ విషయం ఇక ఎవరికి చెప్పడు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన నీ రహస్య పాపాలను ఎవరు చెప్పడు. కాబట్టి దినం మనం జ్ఞాపకం చేసుకున్న సజీవుల లిస్టులో మనం ఉన్నాం. చాలా పెద్దది అది. ఆ ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఇదిగో మొదటి వాడను కడపటి వాడను జీవించుచున్నాను కానీ మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించుచున్నాను. జీవించువాడేసయ్య, సజీవుడేసయ్య, యుగ యుగములు సజీవుడని అన్నాడు కదా. సజీవులు ఎవరి కిందకు వస్తారు? యేసు ప్రభు కింద. నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా, ఎంతగా ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అయినా, నువ్వు ఎంత బాగున్న మరి బ్లెస్డ్ అయినా కూడా అసలు విషయం ఏంటంటే దేవునితో నీకు కమ్యూనికేషన్ ఉండాలి. ప్రార్థన చేసుకుని ఏడవాలి. దినకరన్ అయితే ఏడ్చిన ప్రతిసారి వినండి, మిఖాయేలు దూత వచ్చేవాడు.
అటువంటి సిచ్యువేషన్లోనే ఏడ్చాడు. ఎందుకంటే లూసిఫర్ వాడి దాడి ఎంత, రూమ్లోకి వచ్చి కమ్ముకొని చీకటి అంతా దాడి చేసినప్పుడు మిఖాయేలు దేవదూత ఎట్లా ఉంటాడో రాశాడు. 7 feet ఉన్నాడంట, 6 కాదు. మిఖాయేలు దేవదూత 7 feet అంటే దాదాపు పైకి ఆ ఫిజిక్ కత్తే వేరు, నడుముకు ఇంత ఖడ్గం ఉందంట. లూసిఫర్ వాని అనుచరులు కూడా భయపడి అట్లా జంకేతట్లున్నాడు. దేనికరా బాగా పండుకొని నిద్రపో, నేను నీకు తోడుగా ఉన్నాను, దేవుడు నన్ను పంపాడు అన్నాడట. తెల్లారి 5 వరకు నిద్రపోయాడు. బా, సంఘానికి ఎంత ప్రొటెక్షన్ ఉందండి. మనకేం భక్తి లేక ఇట్లా అయిపోయినాం, కానీ సరిగా అవిధేయులము అవిశ్వాసులం, దేవుని నమ్మని స్థితిలోనే ఉన్నాం. నమ్మితే ఇలా ఉంటామా? పాలు యాంగిచ్చే భక్తులండి పిలిచినాడు దేవుడు ప్రసంగం మధ్యలో. ప్రభా, నువ్వు ప్రసంగం ఆఫ్ చేసి ఆ కుర్చీలో కూర్చున్న ఆమెను స్వస్థపరచుకో అంటున్నాడంట దేవుడు. ఎదురీకున్న కుర్చీలో కూర్చున్న ఆమెకు కాళ్ళు చేతులు సచ్చబడిపోయింది. ఆమె దగ్గరికి పోయి నువ్వు లేపు, యేసునామంలో స్వస్థపరచు అంటే, ప్రభా ఈ వాక్యం చెప్పొచ్చు కానీ ఆ లేపే పని ఎందుకు పెడితే మధ్యలో, ఒకవేళ లేకపోతే ఫస్ట్ సిగ్గుపోయేది ఎవరికి అని చెప్పి దేవుని అంటుంటే, పో అని 2-3 సార్లు చెప్తే సరే పోయినాడు. పోయి ఆమె దగ్గర పెట్టి యేసు నామములో లేచి చక్కగా నిలబడిన అని ఆ కుర్చీలోంచి ఆమె చేయబట్టి లేపి వదిలేసి ఇటు తిరుక్కున్నాడు. లేచిందో లేదని డౌట్. దేవుడు అంటాడు, భయపడద్దు, నేను నీ పక్షంగా ఉన్నాను. లేచి నిలబడింది. అంతేగా ప్రసంగం కంటే పవర్ఫుల్ దేవుని సన్నిధి ఆవరించినట. కొన్నిసార్లు ప్రేయర్ కాదు, విశ్వాసం కావాలి. ఏమి స్తోత్రం కలుగునుగా. ఈ సమయంలో మన జీవితాలు పరిస్థితి యథార్థంగా పరిస్థితి. వారం అంతా సనిగేవా, స్తుతించావు, అదే పాయింట్. ఒకవేళ స్తుతించింటే మనం దావీదు హిజ్కియా లిస్టులో ఉన్నట్టు లెక్క. ఇంట్లో సనిగి తిట్టి అవి చేసినాం. అవి న్యాయంగా ఉన్నప్పటికీ కూడా ఈ దినం ఏం చేయాలి? మన బ్యాచ్ మారుతుందేమో, గ్రూప్ మారుతుందేమో, మృతుల లిస్టులోకి పోయి స్తుతించని వాళ్ళ లిస్టులోకి పోకుండా ఈరోజు దేవునితో చెప్పు, ప్రభా నన్ను క్షమించు, నా నోరు యెషయా నోరు వలె అగ్నితో కాల్చు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను మళ్ళీ బాగా చేయి నాయన, బాగా ఉండాలి నా నోరు, నా మాట బాగుండాలి అని నీకు దేవుని దగ్గర ఒప్పుకోగలవా? చూద్దాం. మనం ఏ గుంపులో ఉన్నామో పరిశీలన చేసుకొని క్షమాపణ పొంది బలలో చేద్దాం. రండి, మోకరిద్దాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా